గురుగారు, ప్రార్థన, ఆరాధన, అర్చన, వేడుకోలు ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? దైవానుగ్రహం పొందటానికి వీటిలో అత్యుత్తమ మార్గం ఏది? ప్రాథమికంగా అర్చన లాభదాయకమైనటువంటిది, కర్మతో కూడుకుని ఉన్నది. భగవంతుడైన వేదవ్యాసుడు ఒక్కటి అయిన వేదాన్ని 4గా విభజించి వేదాన్ని వినియోగించి కర్మను ఆచరించండి అంటూ కర్మ మార్గాన్ని సూచించారు. అలాగే అదే వేదవ్యాసుడు ఈ వేదాలలో ఉండే సారాంశమంతా కూడా స్వీకరించి కథల ద్వారా పురాణాలు, అలాగే భాగవతాది గ్రంథాలు, వీటి ద్వారా జ్ఞాన మార్గాన్ని కూడా బోధించి కర్మ జ్ఞానము రెండింటికి వేదవ్యాసుడే సంబంధం గల ఋషిగా మనమంతా స్మరిస్తున్నాం. ఇందులో అర్చన ఆచరించే సమయంలో కర్మ ప్రధానంగా గమనిస్తూ ఉంటాం. ఆవాహయామి, ఆసనం, పాదయో పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పాలు, గంధాలు, ఇవన్నీ కూడా అర్చనలో అంతర్భాగాలు. ఈ అర్చన తరువాత ప్రార్థన చివరలో చేస్తాం. 2 చేతులు జోడించి పత్రం పుష్పం ఫలంతోయం అనేటటువంటి మాటలతో నాకు తోచినట్టుగా నేను చేశాను అంటూ ప్రార్థన చేస్తాం. అలాగే ఆ తదుపరి వేడుకోలు, నాకు తోచింది చేశాను, మయా నా చేత ఈ కర్మ ఆచరింపబడినటువంటిది, నేను చేయలేదు నా చేత నిర్వహించారు, సంకల్పం మీదే స్వామి, త్వయా అనే వాక్యం చెబుతూ మయా నిమిత్తేన త్వయా కృతేనా, నేను నిమిత్త మాత్రుడిని, మీ చేత సంకల్పం మీరు చెబితే నేను చేశాను. అర్చనలో అన్ని సాధనాలు ఉంటాయి, ప్రార్థనలో మనస్సును సమర్పించడం మాత్రమే ఉంటుంది. వేడుకోలులో ఇక అభేదం, మీరు నేను అనే ఒకటే అనే ఆలోచన, అని పరాకాష్ట. మెట్లు అర్చన, మెట్లపైకి అలా నడుస్తూ వెళ్ళి మేడ చేరుకోవడం ప్రార్థన. మేడపైకి వెళ్ళాక ఆకాశమంతా ఒక్కటే, నేను ఆకాశంలో కలిసిపోయాను అనే ఆలోచన వేడుకోలు. కనుక ప్రాథమికం అర్చన, తదుపరి ప్రార్థన. కానీ ప్రార్థన విశేషమైనది, అంతకంటే కూడా విశేషమైనది వేడుకోలు.